రైట్ దృశ్యాలు చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆ రోజు జరిగిన దాడి ఏ రకంగా జరిగిందనేది కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉదయం జరిగిన పోలీసుల లాఠీ చార్జ్లో గాయపడ్డ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయి తీసుకుని ఆయన పరీక్షిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. విధంగా కూటమి సర్కార్ పోలీసుల్ని ఏ రకంగా వాడుతుంది అనేది కోర్టులు సైతం ముట్టికాయలు వేస్తున్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకోని పరిస్థితి అయితే చూస్తున్నాం. వేలాదిగా దాదాపు 5,000 మంది పోలీసుల్ని మోహరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన రక్షణ పోయి ప్రజలను బయటకు రాకుండా నిర్బంధించడంలో మొత్తం వ్యవస్థను ఆయన సమాయత్తం చేసిన కూటమి ప్రభుత్వం తీరును ప్రజలంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా నిజంగా విస్తుపోతున్నారు. కొంతమంది నాయకులు మాట్లాడుతూ చెప్పారు, ఎంత హాస్యాస్పదంగా ఉందనేది కూడా మాట్లాడారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే రహదారులు వేయాల్సిన ప్రభుత్వం ఆ రహదారులని తవ్వేసిన ఘటనలు ఎక్కడన్నా ఉన్నాయా దేశంలో అని వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి చూస్తున్నాం. రౌడీ మూకలు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఏ రకంగా దాడి చేశారు. ఒంటరిగా ఉన్న తన తల్లిని సైతం, ఒక మహిళ, వయసున్న మహిళను కూడా నెట్టేసి ఏ రకంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమె ఆ రోజు ఎంతటి భయభ్రాంతులకు గురయ్యారు అనేది మనం అందరం కూడా ఆ రోజు విజువల్స్లో చూసాం. ప్రస్తుతం అదే సీన్ ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆంక్షల వలయంలో ఆంక్షలతోనే సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన. ఒక్కసారి ఆయన హెలిప్యాడ్ దిగి జైలు వద్దకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ప్రజలను అడ్డుకోవడం, అభిమానులను ఆపటం ఎవరి తరం కాలేదు అనేది పర్యటన యావత్తు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే ఏ రకమైన సీన్ ఉంటుంది అనేది మరోసారి సింహపురి నిరూపించింది అనే దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేని సిచ్యువేషన్. ప్రస్తుతం ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు, వారిని పరామర్శిస్తున్నారు. ఎంతో హేయమైన ఒక దాడి జరిగిన అనంతరం నిజంగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉంది అని గుర్తెరిగిన నాయకుడు ఎప్పుడు కూడా తమ మద్దతు మీకు ఉంటుంది అనేది చెప్పడంలో ఆయన ఎప్పటికీ ఫెయిల్ కారు అనేది మరోసారి ప్రస్తుతం ఈ పర్యటన ద్వారా తెలుస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి తల్లితో, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మీరు బలమైన నాయకులు, ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది, మేము ఎప్పుడు అండగా ఉంటాం అనే ఒక ధైర్యం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇస్తారు. ప్రస్తుతం అదే పరిస్థితి మనం చూస్తున్నాం. సతీష్తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి సతీష్. సో లోపల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేనట్టుగా అర్థమవుతోంది. సో తండోపతండాలుగా వచ్చిన జనం, కేవలం 100 మంది మాత్రమే అంటూ ఆంక్షలు విధించిన పోలీసుల ఏవైతే ఆంక్షలు ఉన్నాయో మా ఆకాంక్షలకు అవి అడ్డు కావు అంటూ అశేష జనం అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పినట్లయింది. ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు, ఏంటి అప్డేట్స్? అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి అయినటువంటి శ్రీలక్ష్మమ్మతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, భార్య గీత కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాకాని కుమార్తె పూజిత ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇదే ఇంట్లో, ఈ ఇంటినే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, మూకలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసినప్పుడు బీభత్సం సృష్టించారు. ఆమె దాదాపుగా 75 ఏళ్ళు పైబడినటువంటి నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మ అదే నివాసంలో ఉన్నారు. ఆమె నివాసంలో ఉన్నప్పుడే 100 మంది, దాదాపుగా 200 మంది రౌడీలు, గూండాలు మారణాయుధాలు, కత్తులతోనో, కర్రలతోనో, రాళ్లతోనో
వచ్చి దాడి చేసిన పరిస్థితి, పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించి ఇందులో ఏ ఒక్క వస్తువును కూడా 2 కార్లను ధ్వంసం చేశారు, అదేవిధంగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆడవాళ్ళు నిద్రించేటువంటి బెడ్రూమ్ లో కూడా వెళ్లి, చిన్నపిల్లలు నిద్రించేటువంటి బెడ్రూమ్ లో కూడా వెళ్లి బీతావహ వాతావరణం సృష్టించారు, బీభత్సం సృష్టించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని దొరికితే ఆ రోజు హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఉద్దేశంతో వెళ్ళినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమయానికి తన ఇంట్లో లేరు. ఇంటిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అంత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తల్లిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళను కూడా నెట్టేసి ఆమెను కూడా నెట్టేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఈ ఇంటి మొత్తాన్ని కూడా అన్ని ఫ్లోర్లో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ ని గాని, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు గాని, వంట సామాన్లు గాని వేటిని కూడా మిగల్చలేదు. మొత్తం అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ రోజు టార్గెట్ గా వెళ్ళినటువంటి అల్లరిమోకులు పూర్తి ధ్వంసం చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి ఆ రోజు ఎటువంటి వాతావరణం జరిగిందని అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లితో అదే విషయాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రసన్న మాజీ మంత్రి కాకన గోవర్ధన్ పరామర్శించారు. తర్వాత ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చారు. ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆ రోజు ధ్వంసం జరిగిన తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు ఒక్కరిని కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ఉన్నాయి, దాడి జరిగిన దృశ్యాలు ఉన్నాయి, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. ఇంత జరిగినా సరే ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకూడదు. సో పోలీసులు ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఈ జిల్లాలో స్పష్టం చేశారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కడానికి మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తాన్ని వినియోగిస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అక్రమ కేసులన్నీ పెట్టడమే కాకుండా అక్రమ కేసుల్లో తో పాటు ఇంకా మరింత మంది నాయకులు, మరొకవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనకు సంబంధించి, ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సంఘటన, మరొక వైపు ఇంకొకటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా మాట్లాడనున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎంత అరాచకంగా, ఎంత పైశాచికంగా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీయనున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినంత వరకు బలమైనటువంటి నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకొని, బలంగా ఉన్నటువంటి నాయకులను టార్గెట్ గా చేసుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కుట్రలు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇప్పుడు మా ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బలమైనటువంటి నాయకత్వాన్ని, బలంగా మాట్లాడేటువంటి నాయకత్వాన్ని, బలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తో పాటు నడిచేటువంటి నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ నడిచినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఏ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ ఈవెన్ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి కూడా అనేక ఆంక్షలు, అనేక ఒడిదుడుకులు ఉదయం నుండి మనం చూస్తూనే ఉన్నాం. తెల్లవారుజాము నుండి కూడా రోడ్లన్నింటినీ కూడా నిర్బంధించారు. ఇనుప బారికేట్లు వేశారు, ఇనుప కంచెలతో బ్లాక్ చేశారు. అదేవిధంగా రోడ్లను తవ్వేశారు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, ప్రజలు కానీ ఆ పొలాల నుండి, గట్ల నుండి వచ్చేటువంటి మార్గాలకు సంబంధించి బైకుల ద్వారా వచ్చే మార్గాలు కానీ, నడిచి వచ్చే మార్గాలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో పోలీసుల నిర్బంధం కానీ, అణచివేత కానీ, ఉక్కుపాతం మోపేటువంటి సంఘటనలు అన్నవి నెల్లూరు జిల్లా చరిత్ర ఇప్పటి వరకు కూడా చోటు చేసుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే ఏ జిల్లాకు వెళ్ళినా ఇదే స్థాయి రాజ్యం పోకడ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏ స్థాయిలో ఇక్కడ బెదిరింపు ధోరణులు దిగుతుందో, పరాకాష్ఠకు నిర్బంధం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు మొన్నటికి జరిగినట్టు బంగారుపాలెంలో, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు తెచ్చుకొని వెళ్ళినప్పుడు కూడా ఇదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి అనేక అవాంతరాలు, నిర్బంధాలు, కేసులు పెట్టిన పరిస్థితి. తర్వాత కేసులు పెట్టారు.
అదే విధంగా పొదిల్లో ఇలాగే చేశారు, రెంటపాల్లో ఇలాగే చేశారు, రాప్తాళ్ళు ఇలాగే చేశారు. వరుసగా కేసులు పెడుతున్నారు. 100 మంది పైన కేసులు పెట్టారు. రాప్తాడులో కేసులు పెట్టినా, రెంటపాల్లో కేసులు పెట్టినా, పొదుల్లో కేసులు పెట్టినా, బంగారుపాడులో కేసులు పెట్టినా, నెల్లూరులో ఎవరు వచ్చినా కేసులు పెడతామని బెదిరించినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా జనం ఆగేది లేదన్న ఒక సందేశాన్ని ఈ రోజు ఇచ్చారు. చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. నెల్లూరు జిల్లాకి వచ్చినప్పటి నుండి కూడా, సిటీలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున జనం తండాలుగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. నెల్లూరు నగరానికి ఎప్పుడైతే జైలు దగ్గర నుండి కాకాన్ని కలిసిన తర్వాత తిరుగుముఖం పట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి బయలుదేరినప్పుడు దారి పొడిన హైవే ఎక్కినప్పటి నుండి, నెల్లూరు సిటీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇసుకేస్తే రాలినటువంటి జనం, మండు టెండర్లు సైతం ఒకవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేసి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా గాయపరిచి పోలీసులు కిలోమీటర్ మేర లాఠీ చార్జ్ చేసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళినా సరే ఎక్కడ కూడా జనాన్ని నియంత్రించలేకపోయారు, జనాన్ని ఆపలేకపోయారు. పోలీసులు లాఠీ దెబ్బలకు కానీ, ఇనప కంచెలకు కానీ, ఆంక్షలకు కానీ, అక్రమ కేసులు పెడతామన్నటువంటి బెదిరింపులకు కానీ ఎవరు భయపడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో అనూహ్యమైనటువంటి రీతిలో సాగింది. ఊహించిన దానికంటే భారీ ఎత్తున జనం వచ్చినటువంటి నేపథ్యంలో మరింత జోష్ కనిపిస్తుంది. ఈ కార్యకర్తల్లో మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం. చెప్పండి సతీష్, ఈ రకంగా మొత్తం నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధంలోకి తీసుకొని ఈ రకమైన ఆంక్షలతోటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీద్దాం అనుకున్న కూటమికి అసలు ఆత్మస్థైర్యం ఉందా అన్న విధంగా జరిగిన ఈ పర్యటనని ఏ రకంగా చూడాలి? ఎందుకు వాళ్ళు ఇలా ఆంక్షలు విధించి వాళ్ళకు వాళ్ళు అభాస్ పాలవుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎలాంటి సీన్ ఉంటుందో మళ్ళీ రిపీట్ అవుతున్న ఈ దృశ్యాలు వాళ్ళకి చెప్పట్లేదా అంటే ఏం చెప్తారు? ఆ దృశ్యాలే వాళ్ళని మరింత అసహనానికి లోన్ చేస్తున్నాయి. అసహనం నుండి అధికారం మాదన్నటువంటి ఒక అహంకార పూరిత ధోరణి నుండి పుట్టినటువంటి నిర్బంధాలు, ఆంక్షలు ఇవన్నీ కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినా మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుండి కార్యకర్తల వరకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా నోటీస్ మహిళా నాయకులకు కూడా అర్ధరాత్రి తలుపు కొట్టి వెళ్లి నోటీసులు ఇచ్చారు. నెల్లూరులో ఎప్పుడు లేనటువంటి వింత పోకలు. అయినప్పటికీ కూడా మహిళలను కూడా కనీసం నియంత్రించలేకపోయారంటే ఏ స్థాయిలో తిరుగుబాటు ఉంది ఈ అణిచివేత పైన, ఏ స్థాయిలో తిరుగుబాటు ఉంది ఈ నిర్బంధం పైన అన్న విషయం అయితే స్పష్టం అవుతుంది. సో ప్రభుత్వానికి అసహనం అన్నది ప్రతి ఒక్కొక్క పర్యటన విజయవంతం అవుతున్న కొద్ది అసహనం పెరుగుతుంది. అసహనం పెరుగుతున్న కొద్ది నిర్బంధాన్ని పెంచుతున్నారు. ఒక్కొక్క పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ మార్గాల ద్వారా వస్తున్నారో పసిగట్టి, ఎందుకంటే మనం చూస్తే మొన్న బంగారుపల్లిలో రోడ్డు మార్గంలో రానివ్వట్లేదని చెప్పి పొలాల నుండి గట్ల నుండి ఆ బైకుల మీద నడిచి వస్తే ఇప్పుడు ఆ మార్గాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క పర్యటనలో ఆంక్షలు, నిర్బంధాలు పెంచుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వైఎస్ఆర్ ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక జిల్లాకు పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల్ని కలుసుకునేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని బలవంతంగా హరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వాటికి ఏమీ సాధించలేకపోయారు. ప్రభుత్వం అబాస్ పాలయ్యింది, తెలుగుదేశం పార్టీ అబాస్ పాలయ్యింది. వికటాటాసం పొందుదాం అనుకున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వికటించాయని చెప్పొచ్చు. ఈ రోజు నెల్లూరు నగరంలో చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఇది సాక్షాత్తు మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడే ఆనం రామనారాయణ మంత్రిగా ఉన్నారు ఇదే జిల్లాలో. సో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ ఒక్క రోజే కాదు, దాదాపుగా నెల రోజులుగా గతంలో జరగాల్సినటువంటి పర్యటననే రద్దు చేయించారు. ఆ హెలిప్యాడ్ కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసుల చేత. అయినప్పటికీ కూడా ఇంత విరామం తర్వాత మళ్ళీ వచ్చినప్పటికీ కూడా మరింత రెట్టింపు ఆ జనం హాజరైనటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కేడర్ అన్నది డిమోరలైజ్ అవ్వలేదు. ఎన్ని కేసులు పెడతామని చెప్పినప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు టార్గెట్ చేసి మాజీ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేయడం, ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి సీనియర్ లీడర్ కాబట్టి మరొక వైపు అనిల్ కుమార్ యాదవ్ పైన మాజీ మంత్రి కాబట్టి ఆయన పైన కూడా ఒక కేసును సిద్ధం చేయడం, ఇవన్నీ చూసినప్పుడు కేడర్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. తిరిగి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేశారో ప్రయత్నాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఒక డీటైనటువంటి సమాధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టయింది.
అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి రీతిలో ఈ జనం హాజరైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వెళ్తున్నారు, ప్రెస్ మీట్ కి వెళ్తున్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడి ఎంతటి అరాచకమైన దాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి వివరించనున్నారు. మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డిని ఏ విధంగా అత్యంత దారుణంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో కూడా వివరించున్నారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ అరాచకం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతున్నారు.